రాజమౌళి గారు మన దేశానికి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి మన తెలుగు రాష్ట్రాలకి దొరికినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి దర్శకుడు అని చెప్పాలి. మన తెలుగు వాళ్ళు గర్వంగా చెప్పుకునేటువంటి వ్యక్తి. ప్రపంచ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి దర్శకుడిగా ఆయన పేరు సంపాదించుకున్నారు. ప్రపంచం మెచ్చేటువంటి దర్శకుడిగా ఆయనకి పేరు సంపాదించుకున్నట్టు అందరూ కొనియాడుతున్నటువంటి పరిస్థితుల్లో రీసెంట్గా కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. బట్ అయినా కూడా ప్రపంచంలోనే గొప్ప దర్శకుడిగా మనం అనుకుంటున్నటువంటి జేమ్స్ కెమెరామెన్ కూడా ఆఖరికి ఆయన తీసేటువంటి సినిమాలు నేను వచ్చి కెమెరామెన్గా చేస్తాను, కొన్ని డైరెక్షన్ చేస్తాను, కొన్ని సినిమాలు కొన్ని సీన్స్ తీస్తాను అనుకునేటువంటి స్థాయికి రాజమౌళి గారు చేరుకున్నారంటే డెఫినెట్గా మన తెలుగు వారందరికీ కూడా గొప్ప, అది చాలా గౌరవం అనే చెప్పాలి. అలాంటి వ్యక్తి మహాభారతాన్ని తీస్తానని కూడా చెప్పారు. మహాభారతాన్ని ఎప్పుడు తీస్తారు? ఎందుకంటే అలాంటి సినిమాని అలా అద్భుతంగా మన దేశానికి సంబంధించినటువంటి మన సంస్కృతికి మన భారతదేశానికి మాత్రమే సొంతమైనటువంటి ఆ స్టోరీని ఎవరు తీస్తే బాగుంటుందంటే రాజమౌళి గారి కన్నా గొప్పగా బాగా ఎవరు తీయలేరు అనేది చాలామంది అనుకుంటున్నటువంటి మాటే. అలాంటి రాజమౌళి గారు ఇప్పుడు రీసెంట్గా మనందరికీ తెలుసు వారణాసి అనేటువంటి సినిమా మహేష్ బాబు గారితో కలిపి తీస్తున్నారు. ఆ సినిమా ఒక సెన్సేషన్, ఈవెన్ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా ఉండబోతుందని కూడా మనకు అర్థమవుతూ ఉంది. బట్ ఆ తర్వాత ఆయన మహాభారతం మీదే కాన్సన్ట్రేషన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి మొన్న ఏదైతే ఈ RRR తర్వాత ఈ వచ్చిన గ్యాప్తో ఆయన కంప్లీట్గా వారణాసితో పాటు మహాభారతానికి సంబంధించినటువంటి స్టోరీ లైన్స్ గురించి కూడా ఒక పార్ట్ పక్కన పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. దాంట్లో ముఖ్యంగా ఎవరెవరిని ఏ క్యారెక్టర్కి తీసుకుంటే బాగుంటుందని కొంతమంది సన్నిహితులతో ఆయన చర్చలు, అంటే స్టోరీకి సంబంధించినటువంటి విషయాలకు వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్స్ గురించి కూడా మాట్లాడారట. మహాభారతంలో ఉండేటువంటి క్యారెక్టర్స్లో ముఖ్యంగా కృష్ణుడి పాత్ర ఎవరు పోషిస్తే బాగుంటుంది, లేదంటే మిగతా క్యారెక్టర్లు ఎవరెవరు పోషిస్తే బాగుంటుంది, కర్ణుడు ఎవరు, ఇంకొకటి ఎవరు అని చాలామంది చాలా రకాలుగా ఈవెన్ రాజమౌళి గారిని కూడా చాలా సందర్భాల్లో అడిగినటువంటి పరిస్థితి ఎవరు చేస్తే బాగుంటుందని. బట్ ఆయన తప్పించుకుంటూనే వచ్చారు. కానీ కొంతమంది సన్నిహితులతో మాత్రం ఈ క్యారెక్టరైజేషన్స్తో వాటి గురించి చర్చించినట్టుగా కనిపిస్తుంది. దాంట్లో ముఖ్యంగా అర్జునుడి పాత్ర మహాభారతంలో చాలా చాలా కీలకమైనది. అలాంటి అర్జునుడి పాత్ర ఎవరు చేస్తారు అనే దాని మీద రాజమౌళి గారు ఒక క్లారిటీతో ఉన్నట్టుగా ఆ సన్నిహితులతో చాలా క్లారిటీగా చెప్పినట్టుగా తెలుస్తుంది. RRRలో అసలు రామ్ చరణ్ గారి యాక్టింగ్కి ఫిదా అయిపోయారట. ఆయనలో అప్పటి వరకు ఆయనతో మగధీర అనేటువంటి సినిమా చేసినా కూడా రాజమౌళి గారికి సరికొత్తగా రామ్ చరణ్ గారు కనిపించారట. యాక్టింగ్లో తనకు ఉండేటువంటి ఆ ఇంట్రెస్టు, ఆ ప్రాణం పెట్టేసేటువంటి తత్వం, ఆ సీన్ కోసం తను పడేటువంటి తపన చాలా బాగా నచ్చాయట. అందుకనే అర్జునుడి పాత్రకి రామ్ చరణ్ కన్నా ఇంకా గొప్పగా ఎవరూ చేయలేరు, ఆ క్యారెక్టర్ మాత్రం రామ్ చరణ్ ఫిక్స్ అని చెప్పారట. అలాగే ఇండియాలో ఉన్నటువంటి చాలామంది హీరోలతో కొన్ని క్యారెక్టర్సు దీంట్లో ఉండేటువంటి కీలకమైనటువంటి క్యారెక్టర్లన్నీ కూడా చిత్రీకరించడం కోసం ఆయన వారణాసి అయిపోగానే దాన్ని మొదలు పెట్టడం కోసం దాన్ని ఆప్షన్గా పెట్టుకుని దీంతో పాటే దాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తున్నట్టుగా కూడా కనిపిస్తున్నటువంటి వాతావరణం. రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే చాలా మెరుగుపరుచుకున్నారు అనటం కన్నా తనని తాను చెక్కుకున్నారు అనాలి. తండ్రికి మించిన తనయుడిగా, తండ్రికి మించిన గొప్ప నటుడిగా, తండ్రికి మించిన డాన్సర్గా ఆయన చేసేటువంటి పర్ఫార్మెన్స్లు మన మాటల్లో చెప్పలేం. అసలు RRRలో ఆయన క్యారెక్టరు, ఆయన కళ్ళతో నటించేటువంటి, కళ్ళతో హావభావాలు పలికించేటువంటి ఆ క్యారెక్టర్ చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఒక స్నేహితుడి కోసం తన పడే తపన, అలాగే తన దేశం కోసం, తన ఆ పదవి కోసం చేసేటువంటి ఆ క్యారెక్టర్ని రెండింటిని ఒక్కసారి ఆ కళ్ళల్లో, ఫేసులో ఎక్కడా కనిపించకుండా ఒక కళ్ళల్లోనే కనిపించేటువంటి విధానాన్ని చూపించేటం, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగానే ఉంటాయి. అలాంటి వ్యక్తికి అంటే అర్జునుడి పాత్ర చాలా కీలకమైనది మహాభారతం మొత్తానికి కూడా. ఆ స్టోరీ అంతా కూడా చాలా అతని చుట్టూనే నడుస్తూ ఉంటుంది. అలాంటి అర్జునుడి పాత్ర కోసం రామ్ చరణ్ గారిలో ఉన్నటువంటి నటుడికి మరొకసారి అవకాశం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మిగతా క్యారెక్టర్లు అందరూ కూడా ఉంటారని కూడా తెలుస్తుంది. తెలుగు సినిమాకి సంబంధించినటువంటి టాప్ హీరోలు అందరూ కూడా దాంట్లో నటిస్తారని తెలుస్తుంది. అలాగే ఇండియాలో ఉన్నటువంటి చాలామంది హీరోల్ని తమిళ్, మలయాళ, కన్నడ, అలాగే హిందీ, ఇంకా మిగతా హాలీవుడ్ యాక్టర్స్ను కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి కొన్ని క్యారెక్టర్స్ చేపించడానికి ఆయన
వారణాసితో పాటుగానే ఈ కథను కూడా సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఏదేమైనా సరే రామ్ చరణ్ గారి యాక్టింగ్ మరొకసారి రాజమౌళి గారితో పాటు అర్జునుడి పాత్రలో భారతదేశానికి మాత్రమే సొంతమైనటువంటి ఈ మహాభారతానికి సంబంధించినటువంటి కీలక పాత్రలో రామ్ చరణ్ గారిని చూడడానికి సిద్ధంగా ఉండటమే మనకి ఇక వెయిట్ చేయాల్సింది.